JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఈ మధ్య కాలంలో రెండు సినిమాల విషయంలో సన్ ఆఫ్ ఇండియా ఒకటి, జిన్నా ఒకటి, ఈ రెండు సినిమాల మీద మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఫెయిల్యూర్స్ మీకు ఎలాంటి బాధను కలిగించింది? ప్రభు సన్ ఆఫ్ ఇండియా ప్రయోగం అని చెప్పాను. ఈ ప్రయోగం సినిమాలు మనకు ఎందుకు 200 రూపాయల టికెట్ పెట్టి అని రాలేదని నేను అనుకుంటున్నా. ప్రయోగాత్మకమైనటువంటి చిత్రాలు అప్పట్లో ఓకే, కానీ ఇప్పుడు ఏమున్నాయి చెప్పు? అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. జిన్నా ఫెయిల్యూర్కి ఈ రోజుకి నాకు అంత పట్టలేదు. అంటే అది ఇట్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ మూవీ. దీనిలో వేస్తున్నారు, దీనిలో ఎంత అద్భుతం ఆ రిజల్ట్. అంటే దానికి కారణాలు కొంతమంది ఇలా చెప్తారు, అలా చెప్తారు, కానీ అది కూడా మళ్ళీ అదృష్టమేనాలి అంతే. మామూలు సినిమా నిజంగా తను విష్ణు కెరియర్లో ఢీ, దూసుకెళతా, దీనికేం రెడీ, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటన్నిటికంటే మించిన నటన కానీ పర్ఫార్మెన్స్ కానీ చేశాడు, అద్భుతం. మీరు కానీ విష్ణు కానీ మనోజ్ బాబు కానీ ఎక్కడా కూడా పర్ఫార్మెన్స్ విషయంలో ఫెయిల్ అయినట్టు, వాళ్ళు నటులుగా వీళ్ళు ఫెయిల్ అయినటువంటి ఇది రాలేదు. థ్యాంక్ యూ. కానీ కెరీర్ పరంగా చూసుకుంటే, సక్సెస్ ఫెయిల్యూర్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక బ్యాడ్ పీరియడ్ నడుస్తుందా, ఒక మీరు ఇందాకన్నట్టు దురదృష్టం అనేది నడుస్తుందా అర్థం కాదు. నువ్వు ఒకదానికి అప్రిషియేట్ చేయి. నటులుగా వీళ్ళు ఫెయిల్ అవ్వలేదు, క్యారెక్టర్ వైజ్ ఫెయిల్ అవ్వలేదు, కథా విధానంలో ఫెయిల్యూర్ అవుతున్నా అని చెప్పావు, చాలా సంతోషం. క్యారెక్టర్గా యాజ్ ఎ బిహేవియర్గా తప్పు జరుగుంటే దిగుపడాలి. ఐ వెరీ హ్యాపీ. ఈ రోజు కాదు రేపు కాదు 2 సక్సెస్ వస్తుంది. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. మోహన్ బాబు గారు, మానసిక సంఘర్షణ అనేటువంటిది మనిషిని రకరకాలుగా ఆలోచింపజేస్తుంది, రకరకాలుగా బాధకు గురి చేస్తుంది. మీరు ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీరెంత దైవభక్తి పరులో అందరికీ తెలుసు. ఒక సాక్షాత్తు షిరిడి సాయినాథుని నమ్ముకున్నారు, అలాగే వెంకటేశ్వర స్వామి అన్నా కూడా, శివుడన్నా కూడా మీకెంతో భక్తి ఉన్నటువంటి వ్యక్తి మీరు. కానీ ఇలాంటి ఫెయిల్యూర్స్లో దైవ దూషణకు కూడా పాల్పడతారట కదా మీరు. దేవుణ్ణి కూడా ఎందుకు నాకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఈ కష్టాలు పెడుతున్నావు అని చెప్పి లేదు, దేవుడితో కూడా యుద్ధం చేస్తారు. యుద్ధం అనుకున్నాను, మళ్ళీ నాకు నేనే అనుకున్నాను, ఒరే సక్సెస్ వచ్చినప్పుడు ఏమో దేవుణ్ణి పొగుడుతావా, ఫెయిల్యూర్ వస్తేమో దేవుని తిడతావా, ఎందుకురా? ఇది ఇచ్చింది ఆయనే, అది ఇచ్చింది ఆయనేరా. కాబట్టి జాతకంలో, నీ తలరాతలో, విధిలో ఏమైతే రాసి ఉంటుందో అలా జరుగుతాయి తప్ప నువ్వు అనుకున్నట్టు అన్నీ జరిగితే ఇంకెట్లరా మోహన్ బాబు అని నాకు నేనుగా అనుకొని దోషణ భూషణలు వేస్ట్రా